అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మరో మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చేసానండి. అదేమిటంటే సందర్భానుసారంగా మాటల్ని మార్చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలాంటోళ్ళు మీకెవరైనా తెలుసా? చాలా మంది వాళ్ళు చెప్పిన మాటని నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి వేరే మాటగా మార్చి చెప్పేస్తా ఉంటారనమాట. మనల్ని ఇక చెప్పాలంటే వెర్రి వాళ్ళని చేస్తూ ఉంటారు. ఇట్లాంటోళ్ళు మన ఫీలింగ్స్‌కి ఏమాత్రం విలువ ఇవ్వరు. సరే, టాపిక్‌లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తూ ఉన్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్‌ని అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు చూసేలాగా రావాలంటే నోటిఫికేషన్ ఉంటుంది కదా! బెల్ సింబల్ దాన్ని ఆన్‌లో పెట్టుకోండి. అయితే ఈ సందర్భానుసారంగా మాటలు మార్చే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఒక సమస్య ఏదైనా జరిగిందనుకోండి. సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, "ఈ విషయం నాకు ముందే తెలుసు. నిన్ను హెచ్చరించాను. నువ్వే వినిపించుకోలేదు. ఇప్పుడు అర్థమైందా?" అని జెప్పి అంటా ఉంటారు. నిజానికి వాళ్ళేం చెప్పలేదు ఆ విషయం గురించి. వాళ్ళకి కూడా తెలీదనమాట. వాళ్ళకి కూడా ఇప్పుడే ఫస్ట్ టైమ్ తెలుస్తుంది. కానీ ఆ సందర్భానికి తగినట్టుగా ఎస్కేపిజం అనమాట. ఎస్కేప్ అయిపోయి వాళ్ళ మీద మనం ఎక్కడ సమస్యని ఎక్కడైనా చెప్తామేమోనని జెప్పేసి ముందే జెప్పేస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మనం బజార్‌కెళ్తున్నామనుకోండి కూరగాయలు తెచ్చుకోవటానికి. వెళ్తానికి వాళ్ళే ముందు మనల్ని ప్రిపేర్ జేస్తారు వెళ్దాం రమ్మని జెప్పేసి. తీరా అక్కడికెళ్ళిన తర్వాత ఏ వర్షమో పట్టుకుందనుకోండి. అప్పుడేం జేస్తారంటే, నేను వద్దన్నానిప్పుడు. నువ్వే వినకుండా బయలుదేరావు. బయలుదేరినందుకు చక్కగా అయిందా నీకు అని జెప్పేసి మనల్ని అంటా ఉంటారనమాట. సందర్భానుసారంగా చిన్న విషయాలకు కూడా మాటలు మార్చేసి వాళ్ళని వాళ్ళ మీద ఎటువంటి తప్పు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ జేసుకుంటూ, పొరపాట్లన్నీ కూడా మన నెత్తి మీద వేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళనే సందర్భానుసారంగా మాటలు మార్చేవాళ్ళు అని అంటా ఉంటారు. ఊసరవెల్లితో కూడా పోలుస్తూ ఉంటారనమాట. చాలా మంది చెప్పిన పనులని చెయ్యరు. చెప్పిన వాగ్దానాల్ని నిలబెట్టుకోరనమాట. పలానా టయానికి వస్తాను అనంటే రారు ఆ టయానికి. గంట, 2 గంటలు అట్లా లేట్‌గా వస్తూ ఉంటారు. ఏమైనా అంటే ఇక ఏదో వాళ్ళకి తగినట్టుగా చెప్తా ఉంటారనమాట. ఇట్లాంటి వాళ్ళ మాటలు నీటి బుడగల్లా ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ మీద నిందలేమి రాకుండా ఎస్కేప్ అయిపోవటానికి వాళ్ళని వాళ్ళు మంచి వాళ్ళుగా ఊహించుకుంటూ అవతలి వాళ్ళ మీద తప్పుల్ని రుద్దుతూ ఉంటారనమాట. ఇవి చిన్న సిల్లీ విషయాలు ఇందాక నేను చెప్పినట్టుగా బజార్‌కెళ్ళినప్పుడు వర్షం పడటం అవైతే పర్వాలేదండి. కానీ పెద్ద విషయాల్లో మాత్రం చాలా డేంజరస్‌గా ఉంటారనమాట. పెద్ద విషయాల్లో కూడా మనల్ని ఇరికిచ్చేస్తూ వాళ్ళు తప్పుకుంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళనే మనము కాస్త ఆచితూచి మాట్లాడాల్సొస్తుంది ప్రతి ఒక్కళ్ళతోటి. కొత్తగా తెలిసిన వాళ్ళనుకోండి, కొత్తగా పరిచయమైన వాళ్ళనుకోండి, వాళ్ళు ఎలాంటోళ్ళో మనకి తెలీదు కాబట్టి ఆచితూచి మాట్లాడతాం. కాస్త పాత పరిచయాలనుకోండి, వాళ్ళని పూర్తిగా వదిలేసుకోలేం గాబట్టి, మనమే జాగ్రత్త పడటం మంచిదనమాట. మీకిలాంటి వాళ్ళెవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫస్టు చాలా మంచి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. పోను నిజ స్వరూపాలనేవి బయటపడుతూ ఉంటాయి. ఎవరితోటైనా సరే ఎంతవరకు అంతవరకే మనం మెలిగినప్పుడు, మన మనసనేది బాధపడకుండా మనం కాపాడుకోవచ్చనమాట. మన ఇళ్ళల్లో చూసుకున్నా సరే, ఫ్యామిలీల్లో చూసుకున్నా సరే, ఏదైనా ఒక పొరపాటు మనం జేశామనుకోండి, ఇక మనల్ని క్లాస్ పీకుతా ఉంటారనమాట మన వాళ్ళు. వాళ్ళేదైనా చేస్తే మాత్రం మనం పట్టించుకోకూడదు. మనం పట్టించుకున్నాము, ఇక అంతే అయిపోయినట్టే అనమాట. ఇట్లా గూడా జరుగుతా ఉంటాయనమాట. దీన్నే సందర్భానుసారంగా ఈ మధ్య చిన్న పిల్లలు గూడా సందర్భానుసారంగా మాట్లాడటం నేర్చుకుంటున్నారండి. ఇప్పుడు మనం స్కూలుకి పంపించామనుకోండి, సడెన్‌గా అక్కడికెళ్ళేసరికి వాడికి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, కడుపు నొప్పో ఏమైనా, వాడేం జెప్తాడో తెలుసా? "నేను పొద్దున్నే నీతో చెప్పా కడుపు నొప్పని. అయినా సరే వినకుండా నన్ను పంపించావు. ఇప్పుడు చూడు నీ వల్లనే నాకెక్కువైంది" అని అంటా ఉంటారు. చిన్న పిల్లల్లో కూడా మనం ఇలాంటి మాట మార్చేతనాన్ని చూడవచ్చండి. పెద్దవాళ్ళ సంగతి గురించి మనం ఆలోచించేదేముంది చెప్పండి?